కాశీ జోష్న దగ్గరికి వచ్చి, "నువ్వు చెప్పిన పని నేను చెయ్యటం కుదరదు. ఇదిగో నీ డబ్బులు నువ్వే తీసుకో. నీ చెక్ నువ్వే తీసుకో" అని చెప్పేసైతే ఆ చెక్‌ని మళ్ళీ జోష్నకి ఇచ్చేస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చి, "ఏంటి జోష్న ఏం చేస్తున్నావు నువ్వు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న అయితే, "నేనేదో చిన్న సహాయం చేశాను. అది కాదని మళ్ళీ నాకు వీడు ఇచ్చేస్తున్నాడు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శివన్నారాయణకైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. "ఏంటి? వాడికి నువ్వు సహాయం చేశావా? వాడికి నిన్ను ఎవరు సహాయం చేయమన్నారు? అయినా ఇలాంటి వాళ్ళు మన ఇంటికి వస్తూనే ఉంటారు. కానీ మనం సహాయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఇంకొకసారి ఇలాంటి సహాయాలు అనుకోని వీడికి చేశావు అంటే మర్యాదగా ఉండదు" అని చెప్పేసైతే చాలా కోపంగా ఆ చెక్‌ని జోస్నకి ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న జోస్న అయితే, "ఏంటి వీడు ఇలా చేశాడు? అసలు ఏం జరిగింది?" అని చెప్పేసైతే అనుకుంటూ కాశీ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కాశీ మాత్రం, "ఇదిగో అక్క, నీ డబ్బులు నువ్వే తీసుకో. నీ చెక్కుని నువ్వే తీసుకో. ఇక నేను ఇంటికి వెళ్తాను. వస్తాను అక్క, వస్తాను బావ" అని చెప్పేసైతే అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం, "ఏంటి? ఏం చేస్తున్నావు జోస్న నువ్వు? నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? మామయ్య గారికి తెలియకుండా ఇవన్నీ చెయ్యొద్దు" అని చెప్పేసైతే చాలా కోపడుతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న పారిజాతం అయితే, "అదేదో చిన్న సహాయం చేసింది అంతే కదా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం, "ఇది ఇలా తయారవ్వడానికి గల కారణం మీరే" అని చెప్పేసైతే పారిజాతాన్ని తిడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ పారిజాతం జోష్న దగ్గరికి వచ్చి, "ఏంటి కాశీ ఈ చెక్ ఇవ్వడానికే వచ్చాడా? లేదంటే ఇంకా ఏదైనా మ్యాటర్ ఉందా?" అని చెప్పేసైతే అడుగుతూ జోష్న వైపు అలా చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం చాలా కోపంగా కార్తీక్ వైపు అయితే చూస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న పారిజాతం, "ఏంట్రా నీకు అన్నీ తెలిసినట్లుగా తెలిసాయి కానీ ఏమీ తెలియనట్లుగా నటిస్తున్నావు" అని చెప్పేసైతే అంటూ చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "ఈ శుభవార్త మా సతీమణికి తెలియాలి కదా! అందుకే నేను అక్కడికి వెళ్లి చెప్పి వస్తాను" అని చెప్పేసైతే అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. "నువ్వు అలా ఉండడం నాకు నచ్చలేదు. స్మైల్ ప్లీజ్" అని చెప్పేసైతే పారిజాతం దగ్గరికి వెళ్లి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పారిజాతం అయితే, "ఇహి" అని చెప్పేసైతే నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ వెళ్ళిపోవటం చూసి పారిజాతం, "చూసావా, ఈ కార్తీకే ఇదంతా చేశాడు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్న మాత్రం, "కార్తీక్ బావ ఇది చెయ్యడం నిజమే కానీ నమ్మక ద్రోహం చేసింది ఎవరు? ఆ కాశీ" అని చెప్పేసైతే చాలా